తెలుగుదేశం పార్టీలో తరం వేగంగా మారుతోంది. అందులో భాగంగా ఇప్పుడు పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్లు నిర్ణయాలు తీసుకునే విధానాలు, వాళ్ళ పద్ధతులపై పార్టీ నాయకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా జరిగిన రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కూడా మంత్రి నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం ఎక్కువ మంది పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై 360 డిగ్రీస్ కోణంలో ఆలోచిస్తారని, అంతే తప్ప ఆయన అప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆయన ఏ విషయాన్ని అంత త్వరగా తేల్చరు. అది పార్టీకి సంబంధించిన అంశమైనా, ప్రభుత్వానికి సంబంధించిన అంశమైనా సరే. చంద్రబాబు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనేది పార్టీ సీనియర్ నేతలందరికీ తెలుసు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల వచ్చే లాభం, నష్టం ఎలా ఉంటుంది, అది పార్టీకి, ప్రభుత్వానికి ఏమైనా నష్టం చేస్తుందా అనే కోణంలో చంద్రబాబు ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ప్రభావం గణనీయంగా పెరిగిందనే చర్చ విస్తృతంగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో నారా లోకేష్ చాలా స్పీడ్. పార్టీ పదవైనా, రాజ్యసభ సీట్ అయినా నిర్ణయం తీసుకునే ముందు అవతల వ్యక్తి తనకు చెందిన వాడా కాదా అన్నది ఒక్కటే నారా లోకేష్ ప్రముఖంగా చూస్తారని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తికి ప్రజల్లో ఎలాంటి పేరు ఉంది, ఇతర పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోరని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. నారా లోకేష్ తాను ఒక నిర్ణయం తీసుకునే ముందు తన వాళ్లకు మార్కెట్లో ఎలాంటి పేరు ఉంది, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరుగుతుందా అనే కోణంలో ఏమాత్రం ఆలోచించారని పార్టీ నాయకులు చెప్తున్నారు. నారా లోకేష్ నిర్ణయం తీసుకునే ముందు చూసేది ఆయన తనవాడా కాదా అన్నది ఒక్కటే అని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నారా లోకేష్ మనుషులుగా ముద్రపడిన వాళ్ళ గురించి మీడియాలో ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేక వార్తలు వచ్చినా కూడా డోంట్ కేర్ అన్నట్లు నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇవేమీ కూడా తన నిర్ణయాలను ప్రభావితం చేయలేవన్నతంగా నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. ఒక సెక్షన్కు నారా లోకేష్ నిర్ణయాలు బాగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో అవి పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందనేది కొంతమంది నాయకుల వాదన. నారా లోకేష్ వర్కింగ్ స్టైల్ చూసి ఇప్పుడు అటు పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఎక్కువ మంది తమకు పనులు కావాలన్నా, పదవులు రావాలన్నా కూడా నారా లోకేష్ టీంలో చేరటమే బెటర్ అనే కోణంలో ఆలోచిస్తున్నారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే, ఒకప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది పార్టీ నాయకులు ఉండేవాళ్ళు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన సమాచారం సేకరణ, ఇతర అంశాలలో ఎక్కువ పార్టీ నాయకులే దృష్టి పెట్టేవాళ్ళు. నాయకత్వానికి దీనికి సంబంధించిన సమాచారం అందించేవాళ్ళు. ఇప్పుడు పార్టీ నాయకుల స్థానంలో ఎక్కువగా టీడీపీ ఉద్యోగులపైనే ఆధారపడుతుందనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో ఉంది. పార్టీ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విధానం కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గిందని ఎక్కువ మంది నాయకులు చెప్తున్నారు. టీడీపీ నాయకత్వం కూడా పొలిటికల్ కన్సల్టెంట్లు, ఎలక్షన్ స్ట్రాటజిస్టులని నమ్ముకుని రాజకీయం చేస్తుంది. అంతే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. పార్టీ నాయకులు చెప్పే మాటలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనేది టీడీపీ నాయకుల వాదనగా ఉంది. పైకి ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా కూడా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తీసుకునే కీలక నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు కలిసే తీసుకుంటున్నారని, కానీ బయటకు మాత్రం ఇప్పుడు అంతా లోకేష్ హవానే నడుస్తుందని ప్రచారం చేస్తున్నట్లు కూడా కొంతమంది నాయకులు చెబుతున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఇదంతా ప్రచారంలోకి తెచ్చారని ఒక సీనియర్ నేత వెల్లడించారు. నారా లోకేష్ తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడైనా తప్పులు, పొరపాట్లు ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడు మంత్రి నారా లోకేష్ను ఒప్పించడం పెద్ద కష్టమవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అన్ని పనులు ఇద్దరికి తెలిసే జరుగుతున్నాయి. నిర్ణయాలన్నీ కూడా ఇద్దరు కలిసే తీసుకుంటున్నారనే అభిప్రాయం కూడా కొంతమంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. క్రమక్రమంగా పార్టీని పూర్తిగా నారా లోకేష్ చేతుల్లో పెట్టే దిశగానే ఈ నిర్ణయాలన్నీ కూడా అమలవుతున్నాయనేది ఎక్కువ మంది నాయకులు చెప్తున్న మాట. నారా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం ఎక్కువగా తీసుకురావడం వెనకాల కూడా ఒక వ్యూహం ఉందని, దీనికి ఇప్పటికే ఒక గ్రౌండ్ సిద్ధం చేసి తర్వాత క్రమంగా పార్టీని నారా లోకేష్ చేతుల్లో పెడితే పెద్దగా ఇబ్బందులు ఉండవనే వ్యూహంలో భాగంగానే ఇదంతా అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.